ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ అన్నయ్య, ఆ కారణం ఏంటో చెప్పండి. అది ఎంత పెద్ద సమస్య అయినా చూసుకుందాం బావా. ఏయ్, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళమంటున్నాను కదా. సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఎందుకు దివ్యాంక అంత భయపడిపోతున్నా? ఓ, అన్నయ్య నిజం చెప్పేస్తారనా, లేదా ఆ నిజంలో మా వదిన మీద ప్రేమ బయట పడిపోతుందన్నా? వెళ్ళమని మాటలతో చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు కదా. సరే, మీకు అర్థమయ్యేలానే చెప్తాను. నిన్ను ఎంత ధైర్యం నీకు? నా మీదనే చేయి వేస్తావు? మా ఇంటికొచ్చి రౌడిజం చేస్తున్నావని పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను. నేనెవరి మీదైనా చేయి వేస్తే వాళ్ళు తిరిగి ఇలా మాట్లాడలేరు దివ్యాంక. ఇక పోలీసులని పిలవడం అంటావా? సరే పద, ఇప్పుడే వెళ్దాం. మా లెక్కతో పాటు నీ లెక్క కూడా సెటిల్ చేస్తాం. పద దా. సురేష్, ఏంటి సురేష్? వీళ్ళు మన ఇంటికొచ్చి నీ కళ్ళ ముందే నన్నింత అవమానిస్తుంటే నువ్వేమండం లేదు? జగదాత్రి, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. నేనెక్కడికి రాను. బావా, కీర్తి కనిపించట్లేదు. కీర్తి కనిపించట్లేదు. కీర్తి కనిపించట్లేదు. అక్క నీకు అక్కర్లేకపోయినా కూతురి కోసమైనా వస్తావనుకుని వచ్చాం. ఏంటి, కీర్తి కనిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేదార్? ఎక్కడికి వెళ్ళింది? తెలీదన్నయ్య. త్వరగా వెళ్దాం పదండి. సురేష్ ఆగు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళాలి దివ్యాంక. గంటలో మన ఫ్లైట్ ఉంది. నీకు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదా? నా కూతురు కనిపించట్లేదు. నేను వెళ్ళి నా కూతురు ఎక్కడుందో వెతుక్కోవాలి. ఆ పిల్లని వెతకడానికి ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వు వెళ్ళి చేయడానికి అక్కడేమీ లేదు. మనం వెళ్ళాలి, పదా. వదలు. నేను నా కూతురు సేఫ్ గా నా కళ్ళ ముందు కనిపించే వరకు ఎక్కడికి రాను. సురేష్, నువ్వు నా కాబోయే భర్త. ఇలా అడ్డమైన వాళ్ళు కనిపించడం లేదని నన్ను కాదని వెళ్తే నేను చూస్తూ ఊరుకోను. చంపేస్తా. ఇంకొకసారి నా భార్యని నా కూతుర్ని అడ్డమైన వాళ్ళు అన్నావంటే చంపేస్తా. చా, తాకిన మత్తులో ఆ ఒక్కరోజు నేను చేసిన తప్పుకి ఇంత శిక్ష వేస్తావనుకోలేదు. శిక్ష వేస్తావనుకోలేదు. శిక్ష వేస్తావనుకోలేదు. శిక్ష వేస్తావనుకోలేదు. నా వల్ల వచ్చిన నీ కడుపుని అడ్డు పెట్టుకుని ఇంకెంతమంది కష్టానికి కన్నీళ్ళకి కారణమవుతావు. ఏంటన్నయ్య, మీరు చెప్తుంది నిజమా? ఎందుకా ఎన్ని రోజులు అందరికీ దూరంగా ఉన్నావు? అక్కతో జీవితాన్నే వద్దనుకున్నావు. కౌశికి వరకైతే ఊరుకున్న దివ్యాంక, కానీ ఇప్పుడు విషయం నా బిడ్డ వరకు వచ్చింది. ఇప్పుడు కూడా నన్ను ఆపితే నేను తిరిగి ఎప్పటికీ నీ జీవితంలోకి రాను. ఏంటి సురేష్ అలా మాట్లాడుతున్నావు? నేనేదో కంగారులో అలా మాట్లాడాను. పద, ఇద్దరం వెళ్ళి కీర్తిని వెతుకుదాం. పద పద జగదాత్రి. కౌశికి, నువ్వా? మమ్మీ, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇద్దరిని నేనే పిలిచాను. మా అమ్మని నువ్వెందుకు పిలిచావు? అసలేం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో అందరికీ ఒక క్లారిటీ రావడం కోసమే నేను పిలిపించాను. వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి నువ్వు కౌశికి భర్తని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని చెప్తున్నారు. నిజమేనా? అమ్మా, ఒక్కసారి పక్కకెళ్ళి మాట్లాడుకుందాం పద.
నేనడిగిన ప్రశ్నకి పక్కకు వెళ్ళడానికి సంబంధం ఏంటి? చెప్పు దివ్యాంక. కౌశికి నీ స్నేహితురాలు దివ్యాంక. కౌశికి తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, కానీ తన భర్తతో నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడ్డావేంటి? అమ్మా, నేను చెప్పేది విను. ఏం వినాలి? ఇందాక నువ్వు చెప్పింది విన్నా. సురేష్ బిడ్డ నీ కడుపులో పెరుగుతుందని చెప్పడం కూడా నేను విన్నా. ఒక తల్లిగా నాకే ఇంత బాధగా ఉందే. ఒక భార్యగా తన మనసు ఎంత విరిగిపోయి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఎంత కొట్టుకున్నా కష్టంలో కలిసి ఉంటారనుకున్నా, ఇలా ఒకరినొకరు కష్టపెట్టుకునేంత వరకు మీ పంతం పోతుందని నేను ఊహించలేకపోయాను. అమ్మా, హే జగదాత్రి, నీకు నాకు ఏదైనా గొడవ ఉంటే మనం చూసుకోవాలి. మా అమ్మని ఇందులోకి ఎందుకు లాగావు? ఎంత ధైర్యం నీకు? నేను ధైర్యంతో ఈ పని చేయలేదు దివ్యాంక. భయంతో చేశాను. నీ పంతంతో అందరి జీవితాల్ని నాశనం చేస్తున్నావు. అరే, ఎవరు చెప్పినా ఏం చెప్పినా నీ చెవిలకెక్కట్లేదు. అందుకే ఆంటీని వెళ్ళి కలిస్తేనైనా నీ పైత్యానికి ఒక సమాధానం చెప్తారని వెళ్ళాం. ఆంటీకి విషయం చెప్పగానే పెద్ద మనసుతో అర్థం చేసుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది విషయం మాటలు దాటి ఎప్పుడో వెళ్ళిపోయిందని. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవని కుటుంబం వరకు ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, నేను సురేష్ ఒకరినొకరం ఇష్టపడ్డాం. అందులో తప్పే ఉంది. అయితే ఇలా పెళ్లికి ముందే నెల తప్పటం తప్పు కాదా? ఈ పని చేసే ముందు మీ నాన్న గురించి గాని మన ఇంటి పరువు గురించి కాని ఒక్కసారైనా ఆలోచించావా? అయ్యో అమ్మా, నీకెలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నువ్వేమీ చెప్పనవసరం లేదు. నేను వెళ్ళి ఇప్పుడే మీ నాన్నగారికి జరిగిన విషయం అంతా చెప్తాను. నువ్వు ఏం చెప్పాలనుకున్నా మీ నాన్నగారితోనే చెప్పు. అమ్మా ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పకు దివ్యాంక. యుఎస్ వెళ్ళడానికి రెడీగా ఉండు. విషయం తెలిసిన వెంటనే మీ నాన్నగారు నిన్ను ఎలాగో అక్కడికే పంపిస్తారు. అమ్మా, ఇక్కడ నా బిజినెస్ ఉంది, ఇక్కడే నా లైఫ్ ఉంది. ఇన్ని రోజులు మేము కూడా నువ్వు బిజినెస్ చేస్తున్నావని అనుకున్నాం, కానీ నువ్వింత బుద్ధి లేని పనులు చేస్తున్నావని ఊహించలేకపోయాం. పెళ్ళైన వాడితో ఉండి పెళ్లి కాకుండానే తల్లవబోతున్నావని నలుగురికి తెలిసేలోపు నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మా, నేను తల్లవడం, సురేష్ తో కలవడం అంతా అబద్ధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.